పేద విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగించాలని, రావాల్సిన పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, విద్యా వ్యవస్థకు నిధులు కేటాయించాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు రాకేష్ దత్తా అన్నారు. ఖమ్మం నగరంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు ఫీజు బకాయిలు మొత్తం కూడా విడుదల చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఎప్పటికే విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేశారు. ఎక్కడనే సెంట్రల్ యూనివర్సిటీ రాకేష్ దత్తా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. చెప్పండి, ఫీజు బకాయిల పట్ల ప్రభుత్వ స్పందన ఎలా ఉంది, మీరు ఏం చేయగలరు? అందరూ నమస్కారం. నా పేరు రాకేష్ దత్తా. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఈరోజు బీసీ నేషనల్ ప్రెసిడెంట్ ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్ర సీఎం మరి కాంట్రాక్టర్ పిల్లలు ఇచ్చినంత సోయి విద్యార్థుల మీద లేదు. విద్యార్థులు ఏం పాపం చేశారన్నా? మూసీ సింధరీకరణ ఎవరు అడిగారన్నా? ఫ్రీ బస్ ఎవరు అడిగారన్నా? వాటి మీద కమిషన్ల మీద ఇంట్రెస్ట్ మరి విద్యార్థుల మీద లేదు. అంటే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మీ కమిషన్లు రావా అని కంచి మరి అడుగుతున్నాను. మరి ఒక విద్యార్థి నాయకుడిగా వీళ్ళకి రాబోయే రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాకపోతే మాత్రం రాబోయే రోజుల్లో రాష్ట్ర రకాలు రోడ్లు దిగ్బంధం చెప్పి మొత్తం విద్యార్థులతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. అవసరమైతే దేనికైనా తెగిస్తామని చెప్పేసి మేము కంచి డిమాండ్ చేస్తున్నాము. అన్న, మిమ్మల్ని ఢిల్లీ పోయి ఆర్ కృష్ణ గురించి ఎవరు మాట్లాడారన్న? పక్కన ఆంధ్రప్రదేశ్ సీఎం మరి మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లే, అక్కడ పోయి అడుగు అని చెప్పి కృష్ణ అడుగుతున్నారు. అన్న, మీకు మేము ఓటేసి మిమ్మల్ని గెలిపించామన్నా, మీరు మా గురించి మాట్లాడండి, ఆయన మా గురించి పక్షాన్ని కొట్లాడండి. కాబట్టి మీరు ఇంకా సంతోషించాలి. మేము దసరా వరకు రిలీజ్ చేస్తామని చెప్పాలి. చెప్పకుండా అక్కడ పోయి ప్రశ్నించంటాను. అక్కడ ఉంది నీ గురువు గారు ఏనా చంద్రబాబు నాయుడు. దయచేసి మీరు ఈ యొక్క సిస్టమ్ని మరి మన ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ని పక్కదారి పెట్టించొద్దు, మళ్లించొద్దు. మరి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ని ఎత్తివేసే కుట్రలో భాగంగా ఈ యొక్క అన్ని మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఏకపక్షంగా చేసి మా విద్యార్థి లోకం మొత్తం వీళ్ళ కోసం పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడనే మరొక విద్యార్థిని అమ్మ, చెప్పండి, ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు ప్రభుత్వం? మా స్కాలర్షిప్లు వెంటనే రావాలని డిమాండ్ చేస్తున్నాం. సీఎం గారు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని మేము ఇక్కడి వరకు వచ్చాము. ఆడపిల్లని రోడ్లు ఎక్కించడం మంచిది కాదండి. మీ ఇంట్లో కూడా ఉన్నారు, మీ అక్కో చెల్లె ఇదే రోడ్డు మీదకి వస్తే మీరు అంతే ఉంటారా? మీరు మా కోసం పోరాడాలని కోరుకుంటారు. మీకు మీద కోపం లేదు. ఫ్రీ బస్సులు ఇవన్నీ ఎవరు అడగలేదండి. ఓట్లు వేసి గెలిపించేది మేము. మా స్కాలర్షిప్లు ఎట్లా ఇయ్యారో మేము చూస్తాం. మా స్కాలర్షిప్లు మాకు కావాలి. లేకపోతే ఇదే స్టూడెంట్స్ వేసుకొని మేము ఢిల్లీ దాకా కూడా వచ్చేంత ఉంది మాకు గట్స్. ఇదే థ్యాంక్ యూ. ఏదైతే ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఈ 10 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, లేదంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని విద్యార్థులు కోరుతున్నారు. కెమెరామ్యాన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం.